ఆలు బజ్జీ మంచిగా పొంగుతూ లోపల పిండి ఉడికి ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికి పైన క్రిస్పీగా రావాలి అంటే పిండి ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే శనగపిండిని తీసుకొని అందులో కొంచెం వామును నలిపి వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల తొందరగా ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి. తర్వాత కారపొడి వేసుకోవాలి. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం లైట్గా మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. పిండిని కూడా అంతా ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా మంచిగా పిండి కలుపుకోవాలి. ఇడ్లీ పిండి లాగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మంచిగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గుండ్రటి ఆలుగడ్డను తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా చిప్స్ స్లైసర్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆలుని స్లైసెస్ లాగా. చిప్స్ స్లైసెస్ లేని వాళ్ళు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తిన్నగా ఉండాలి. మందంగా ఉంటే ఆలుగడ్డ అనేది ఉడకదు. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిలో ఈ ఆలు స్లైస్ని ముంచి వేసుకోవాలి వేడివేడి ఆయిల్లో. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. బజ్జీ అనేది చూడండి మంచిగా పొంగుతూ వస్తుంది. ఆలుగడ్డ అనేది సన్నగానే కట్ చేసుకోవాలి, లేకపోతే ఆలు అనేది ఉడకదు లోపల. ఈ విధంగా బజ్జీ అనేది కాలాక ఆయిల్ నుండి తీసేయాలి. తీసేసి అంతే, ఎంతో సింపుల్గా ఆలు బజ్జీ ఇంట్లోనే టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.